ప్రతి పేదవాడి గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి వంగవీటి మోహనరంగ అని జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను అన్నారు. కాంగ్రెస్ పార్టీలో కార్పొరేటర్గా ఎమ్మెల్యేగా గెలిచి పేదల కోసం అనేక ఉద్యమాలు చేసిన మహోన్నతమైన వ్యక్తి అని ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తామని చెప్పారు. విజయవాడ రూరల్ ఎనికేపాడులో టంకసాల సుబ్బారావు ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగ జయంతి కార్యక్రమాన్ని శుక్రవారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను ముఖ్య అతిథిగా విచ్చేశారు. సామినేని ఉదయభాను చెలమలశెట్టి రమేష్ రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ తినిపించారు. ఈ సందర్భంగా సామినేని ఉదయభాను మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కార్పొరేటర్గా ఎమ్మెల్యేగా గెలిచి పేదల కోసం అనేక ఉద్యమాలు చేసిన మహోన్నతమైన వ్యక్తి రంగా అని, ప్రభుత్వంపై పోరాడి జైలుకు కూడా వెళ్లారని తెలిపారు. పేదల ఇళ్ల స్థలాల కోసం నిరాహార దీక్ష చేస్తున్నా ఆయన హత్యకు గురయ్యారని, పేదల కోసం తన ప్రాణాలను కోల్పోయారు కాబట్టే ఆయన చనిపోయి 30 సంవత్సరాలైనా ప్రజల హృదయాల్లో సజీవంగా నిలిచిపోయారన్నారు. ఆయనను స్మరించుకుంటూ ఉమ్మడి రాష్ట్రంలో అనేక విగ్రహాలు ఏర్పాటు చేశారన్నారు. టంకసాల సుబ్బారావు మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ జయంతి సందర్భంగా రంగా విగ్రహాన్ని స్థాపించడం జరిగిందని తెలిపారు. ఎనికేపాడులో ఏర్పాటు చేసిన వంగవీటి మోహనరంగ గారి విగ్రహానికి ఘనమైన నివాళులు అర్పించడం కోసం టంకసాల సుబ్బారావు గారు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నేను చెలమలశెట్టి రమేష్ గారు అంతా కూడా రావడం జరిగింది. ముఖ్యంగా మనందరికీ తెలుసు, ప్రతి పేదవాడి గుండెల్లో నిలిచిపోయాడు వ్యక్తి వంగవీటి మోహనరంగ గారు. ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు, ఆయన ముఖ్యమంత్రి కాకముందు నుంచి కూడా ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారితోనూ అటు కేంద్ర మంత్రి శివశంకర్ గారి నేతృత్వంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో కార్పొరేట్గా గెలిచి శాసనసభ్యుడిగా గెలిచి విజయవాడ నగరానికి పేదల కోసం అనేక రకాల ఉద్యమాలు చేసిన మహోన్నతమైన వ్యక్తి వంగవీటి మోహనరంగ గారు. ఆయన చనిపోయి 30 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అంటే అటు తెలంగాణ ప్రాంతంలో కానీ, రాయలసీమలో కానీ, కోస్తా ఆంధ్రలో కానీ కొన్ని లక్షలాది విగ్రహాలు ఉన్నాయి, వేలాది విగ్రహాలు, లక్షలాది విగ్రహాలు ఉన్నాయి. అంటే ఎందుకనే ఉన్నాయి? ఆయన విజయవాడలో పుట్టి పెరిగాడు, విజయవాడలోనే ఎమ్మెల్యే అయ్యారు. అటువంటి వ్యక్తికి ఇంత ఘనమైన నివాళులు ఇచ్చారంటే ఆయన చేసిన ప్రజా ఉద్యమాలు, ఆ రోజుల్లో ప్రభుత్వం మీద పోరాడి జైలుకు కూడా వెళ్ళాడు. అటువంటి వ్యక్తి కాబట్టి వాళ్ళ పేదల ఇళ్ల స్థలాల కోసం నిరాహార దీక్ష చేస్తూ ఆ ఉద్యమంలో ఆయన బలిగొన్నారు. అటువంటి వ్యక్తి కాబట్టి హత్యగా వించబడ్డారు. పేదల కోసం హత్యగా వించబడ్డారు కాబట్టి ఇవాటి వరకు కూడా 30 సంవత్సరాలైనప్పుడు ఆయన మర్చిపోకుండా ఈ రోజు వరకు కూడా ఆయన విగ్రహాలకు పూలమాల వేస్తామని చెప్పి. వంగవీటి మోహనరంగ గారి జయంతి సందర్భంగా ఎనికేపాడు గ్రామంలో రంగా గారి విగ్రహాన్ని స్థాపించాం. సుమారుగా ఒక 6 నెలల క్రితం స్థాపించడం జరిగింది. ఏనాడో స్థాపించాలి, ఈ గ్రామాల్లో కొన్ని రకాలైనటువంటి సమస్యల వల్ల దాన్ని స్థాపించలేకపోయాం. స్థాపించేటప్పుడు కూడా అనేక రకాలైన సమస్యలు వచ్చినాయి. వాటిని అధిగమించి మేము ఈ విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. మాకు అండదండలుగా ఉదయభాను గారు కానీ, చెలమలశెట్టి రమేష్ గారు కానీ మాకు అండదండలుగా ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వాళ్ళు సహకరించారు. దాని సందర్భంగా రంగా గారి విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేశాం. పేద ప్రజలు ప్రజానాయకుడు కనుక ఆయన అందరూ కూడా స్మరించుకొని మనం ముందుకి ఆయన సిద్ధాంతాల పట్ల మనం ముందుకు సాగాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియపరుస్తూ సెలవు.